20 దేశాలకు ఈ కంపెనీ ప్రోడక్ట్స్ ను ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఏడాదికి 12,000 ట్రాక్టర్లు, 1,200 క్రేన్లు. వ్యవసాయం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీ సెక్టార్లో స్ట్రాంగ్ ప్రెజెన్స్. డబుల్ డిజిట్ EPS గ్రోత్. ఈ కంపెనీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలా? దాని గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. ఇండోఫార్మ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ అనే కంపెనీ IPOకి వెళ్తుంది. ఈ IPO ద్వారా 260 crore రూపీస్ కలెక్ట్ చేయాలి అన్నది వాళ్ళ టార్గెట్. ఈ కంపెనీ బిజినెస్ అని చూసుకుంటే ఇది కన్స్ట్రక్షన్, ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్, అలానే వ్యవసాయ క్షేత్రానికి సంబంధించి ఎక్కువగా ప్రోడక్ట్స్ అన్నది తయారు చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ గా ట్రాక్టర్లు, క్రేన్స్, రోటోవేటర్ ఇలాంటివన్నీ వాళ్ళు తయారు చేస్తారు. ఈ ప్రోడక్ట్స్లను ఈ కంపెనీ భారతదేశం మాత్రమే కాకుండా 20 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అనేది చేస్తుంది. ఈ 20 కంట్రీస్ లిస్టులో జర్మనీ ఉంది, జపాన్ ఉంది, నేపాల్, బంగ్లాదేశ్, సిరియా ఇలాంటి కంట్రీస్కి కూడా ఎక్స్పోర్ట్ అనేది చేస్తున్నారు. ఈ కంపెనీ ఇన్కార్పొరేట్ అయ్యింది 1994. మొదటిది వాళ్ళ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో అని చూసుకుంటే వాళ్ళు ట్రాక్టర్లను అతి ముఖ్యంగా తయారు చేస్తున్నారు. ఇయర్లీ 12,000 ట్రాక్టర్లను తయారు చేస్తారు. దాంట్లో ఇప్పుడు 20 HP నుండి 100 HP వరకు ట్రాక్టర్ రేంజ్ అవైలబుల్ ఉంది. ఆల్రెడీ 110 HP మోడల్ డిజైన్ లో ఉంది. సో దాన్ని డెవలప్ చేయడానికి కూడా IPO మనీ అన్నది వాళ్ళు వాడుకుంటారు. పిక్ అండ్ క్యారీ క్రేన్స్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి కన్స్ట్రక్షన్ మరియు ఇండస్ట్రియల్ అప్లికేషన్ లో చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు సిటీ స్పేసెస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఏదైనా బిజినెస్ జరగాలంటే, అలానే ఇండస్ట్రియల్ సెక్టార్ కి ఈ పిక్ అండ్ క్యారీ క్రేన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. అలానే ఫార్మ్ ఇంప్లిమెంట్స్ అండి, రోటోవేటర్లు, హార్వెస్టర్ కంబైన్స్, అలానే పొలం దున్నడానికి కావాల్సిన ప్లో టు ఎన్హాన్స్ ఫార్మింగ్ ప్రొడక్టివిటీ, దానికి కావాల్సిన మషిన్లను ఈ కంపెనీ తయారు చేస్తుంది. అలానే ఎక్స్పోర్ట్ కూడా చేస్తుంది. వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ అని చూసుకుంటే బద్ది అనే ప్రదేశం ఉంది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో. అక్కడ 1,27,840 స్క్వేర్ మీటర్ ఇంత పెద్ద ప్రదేశంలో ఓవరాల్ గా సంవత్సరానికి 12,000 ట్రాక్టర్స్, అలానే క్రేన్స్ అని చూసుకుంటే 1,280. ఇంత మ్యానుఫ్యాక్చరింగ్ అన్నది చేయడానికి కావాల్సిన కెపాసిటీ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంది. ఇప్పుడు IPO ద్వారా వచ్చే డబ్బుతో కెపాసిటీ ఎక్స్పాన్షన్ అన్నది కూడా జరుగుతుంది. ఇంకా ఎక్కువ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్యూచర్ లో. మార్కెట్ ప్రెజెన్స్ అని చూసుకుంటే ఇండియాలో పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ స్టేట్స్ లో వీళ్ళ ప్రెజెన్స్ ఎక్కువగా ఉంది. ఓవరాల్ 175 డీలర్స్ తో వీళ్ళది కాంట్రాక్ట్ అనేది ఉంది. ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ అని చూసుకుంటే ఆఫ్రికా, లాటిన్ అమెరికా, సౌత్ ఈస్ట్ ఏషియా, యూరోప్ ఈ ప్రదేశానికి వీళ్ళు ఎక్స్పోర్ట్ అనేది చేస్తున్నారు. బట్ వీళ్ళకి రెవెన్యూ కాంట్రిబ్యూషన్ అనేది ఫారిన్ ఎక్స్పోర్ట్ ద్వారా అంతగా ఏం ఎక్కువగా లేదు. 7% మాత్రమే ఫారిన్ ఎక్స్పోర్ట్ నుంచి వస్తుంది. మిగిలిన 93% రెవెన్యూ అన్నది ఇండియాలోనే వాళ్ళకి అవుతున్నది. వీళ్ళు ఒక ఓవరాల్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ ని బిల్డ్ చేయడానికి ట్రై చేశారు. ఎలా అంటే ఇప్పుడు ట్రాక్టర్లు, క్రేన్లు, అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్ ఇవన్నీ ఉన్నాయి. అలానే వీటన్నిటిని ఇప్పుడు మీరు ట్రాక్టర్ అని చూసుకోండి, ఒక రైతు దాన్ని ఫుల్ క్యాష్ సెటిల్ చేసి తీసుకోరు, అందుకనే లోన్ కావాల్సి వస్తుంది. సో ఈ కంపెనీ లోన్ ఇవ్వడానికి వాళ్ళదే ఒక NBFC, నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కార్పొరేషన్ ని తయారు చేశారు. బరోటా ఫినాన్స్ లిమిటెడ్. ఈ కంపెనీ లాంచ్ అయింది 2017 లో. సో ఇండోఫార్మ్ ఎక్విప్మెంట్స్ కంపెనీ యొక్క సబ్సిడియరీ ఈ బరోటా ఫినాన్స్ అన్నది. ఓకే, సో వీళ్ళ లోన్ బుక్ అని చూసుకుంటే 127 crore రూపీస్ లోన్ అన్నది డిస్ట్రిబ్యూట్ చేశారు. ఓవరాల్ గా 5,900 ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అని ఉన్నారు. అంటే ఈ కస్టమర్ బేస్ అని చూసుకుంటే అంత పెద్ద కస్టమర్ బేస్ ఏం కాదు, బట్ వాళ్ళు ఆ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. IPO డీటెయిల్స్ అని చూసుకుంటే December 31st, 2024 ఈ IPO ఓపెన్ అవుతుంది. Jan 2nd, 2025 వరకు ఈ కంపెనీ సబ్స్క్రిప్షన్ కి అవైలబుల్ ఉంటుంది. అలానే ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే 204 రూపీస్ నుండి 215 రూపీస్ పర్ షేర్ ఉంది. ఒక్క లాట్లో రీటైల్ కస్టమర్స్ అని చూసుకుంటే 69 షేర్స్ మీరు కొనుక్కోవాలి. సో 69 షేర్స్ అట్ కట్ ఆఫ్ ప్రైస్ అంటే 215 రూపీస్ పర్ షేర్ అని చూసుకుంటే 14,835 రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేయాలి ఒక్క లాట్ అని చూసుకుంటే. సో ఓవరాల్ IPO సైజ్ 260 crores, ఫ్రెష్ ఇష్యూ 184.9 crores. ఆఫర్ ఫార్ సేల్ అంటే ప్రమోటర్స్కి వెళ్ళే అమౌంట్ అని చూసుకుంటే 75 crore 25 lakhs. సో మెజారిటీ ఆఫ్ ద అమౌంట్
ఇక్కడ ఫ్రెష్ ఇష్యూ లానే ఉంటుంది, కంపెనీ బిజినెస్ డెవలప్ చేయడానికి అది అవైలబుల్గా ఉంటుంది. సో టైమ్ లైన్ అని చూసుకుంటే December 31st ట్యూస్డే ఓపెన్ అవుతుంది, థర్స్డే January 2nd క్లోజ్ అవుతుంది. సబ్స్క్రిప్షన్ కి మీరు బిడ్ చేయొచ్చు. క్రెడిట్ ఆఫ్ షేర్స్ టు డిమాట్ మండే January 6th అవుతుంది. అలానే లిస్టింగ్ డేట్ January 7th. ఈ ఓవరాల్ 260 crores IPO అమౌంట్ లో ప్రొడక్షన్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ కోసం వాళ్ళు 70 crore రూపీస్ వాడుకుంటారు. డెట్ రీపేమెంట్, అప్పు తిరిగి చెల్లించడానికి 50 crore రూపీస్ ని వాళ్ళు యూస్ చేసుకుంటారు. బరోటా ఫినాన్స్ కి, ఆ కంపెనీకి ఇంకా ఎక్కువగా లోన్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి 45 crore రూపీస్ ని క్యాపిటల్ బేస్ ఎక్స్పాన్షన్ చేయడానికి వాళ్ళు వాడుకుంటారు. నెక్స్ట్ జనరల్ కార్పొరేట్ పర్పసెస్ కి ఉన్న ఎక్స్పెన్సెస్ అండి, అంటే ఈ IPO గురించి అయ్యే ఎక్స్పెన్సెస్ అన్నమాట. నెక్స్ట్ ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ అని చూస్తే రెవెన్యూ అండ్ ప్రాఫిటబిలిటీ చూద్దాం. 2022కి ఎండ్ అయిన ఫినాన్షియల్ ఇయర్ లో 353 crore రూపీస్ ఉంది. 23కి అది 371 crores కి పెరిగింది. అలానే 24లో 375.95 crores కి పెరిగింది. అంత పెద్ద గ్రోత్ ఏం కాదు, బట్ ఎక్కడ కూడా స్టాగ్నేషన్ లో లేదు, గ్రోత్ అవుతుంది. నెక్స్ట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అని చూసుకుంటే 14 crores 2022లో, 23లో 15 crores, 24లో 16 crores అయింది. సో ఇయర్లీ గ్రోత్ అవుతుంది, అంత పెద్ద గ్రోత్ ఏం కాదు ప్రాఫిట్ లో కూడా. నెట్ వర్త్ అని చూసుకుంటే 275 crores ఉంది 22 ఎండ్ లో, 290 crores కి పెరిగింది 23కి. 24 అని చూసుకుంటే 317 crores కి అది పెరిగింది. నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఆల్మోస్ట్ 4%, ఇన్ అండ్ అరౌండ్ 4% ఉంది. ఓకే, నాట్ అ ప్రాబ్లం. ఈపీఎస్ అర్నింగ్స్ పర్ షేర్ అని చూసుకుంటే 3.95 రూపీస్ పర్ షేర్ అర్నింగ్స్ అన్నది ఉంది. పి రేషియో 54 ఉంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ ఇప్పుడే చెప్తాను. ఇప్పుడు మనం స్వాట్ అనాలిసిస్ గురించి చూద్దాం. స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ మరియు థ్రెట్. స్ట్రెంగ్త్ అని చూస్తే వీళ్ళ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో వెరైటీగా ఉంది. అగ్రికల్చరు, ఇండస్ట్రీ, అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ అన్ని సెక్టార్లకి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఇది. అలానే మార్కెట్ ప్రెసెన్స్ ఎస్టాబ్లిష్డ్ గా ఉంది. 20 కంట్రీస్ లో వీళ్ళకి బిజినెస్ ఉంది. దాన్ని ఎక్స్పాండ్ చేయడానికి వీళ్ళు ట్రై చేయొచ్చు. ఇన్ హౌస్ ఫినాన్సింగ్ ఆర్మ్, అంటే లోన్ కోసం కస్టమర్ ఇంకెక్కడికో వెళ్లాల్సిన ప్రాబ్లం లేదు. బరోటా ఫినాన్సింగ్ ఆర్మ్ వాళ్ళదే ఉంది. అలానే వాళ్ళకి ఆ ఫినాన్షియల్ కెపాసిటీని కూడా ఎక్కువ చేస్తున్నారు, అది కూడా పాజిటివే. వీక్నెస్ అని చూసుకుంటే ఫినాన్షియల్ గ్రోత్ మరియు సెక్టర్ డిపెండెన్సీ చాలా ఇంపార్టెంట్. ఫినాన్షియల్ గ్రోత్ అంత అట్రాక్టివ్ గా లేదు. సెక్టర్ డిపెండెన్సీ అగ్రికల్చర్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంది కదా, అది ఒక స్లో పేస్ లో గ్రోత్ అవుతుంది. అంత ఎక్కువగా ఇన్ఫ్యూషన్ అనేది జరిగే కెపాసిటీ లేకపోతే స్కోప్ ఉన్న సెక్టర్ అది కాదు. ఓకే, ఆపర్చునిటీస్, మార్కెట్ ఎక్స్పాన్షన్ నేను అప్పుడే చెప్పా. విదేశానికి కూడా ఇంకా ఎక్కువగా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయడం, ప్రోడక్ట్ ప్రొఫైల్ ని డైవర్సిఫై చేయడం, ఇంకా కాంపిటేటివ్ ప్రొడక్ట్స్ ని వీళ్ళు రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది. వన్ సచ్ ఎగ్జాంపుల్ అంటే 110 HP కెపాసిటీ కలిగిన ట్రాక్టర్ ని అప్పుడే వాళ్ళు డిజైన్ లో పెట్టారు. థ్రెట్ అని చూస్తే ఇంటెన్స్ కాంపిటీషన్ ఉంది. అంటే మహీంద్రా అండ్ మహీంద్రా ఉంది, ఆల్రెడీ లిస్టెడ్ కంపెనీ. ఎస్కార్ట్స్ ఉంది, సోనాలికా ఉంది, ఏస్ ఎక్విప్మెంట్స్ ఉంది. ఇలాంటి ఎస్టాబ్లిష్డ్ కంపెనీలకు కాంపిటీషన్ ఇవ్వగలిగే సిచ్యువేషన్లో అయితే ఈ కంపెనీ ఇప్పటికీ లేదు. వెదర్ డిపెండెన్సీ కూడా ఎక్కువగా ఉంది. ఒకవేళ అగ్రికల్చర్కి ఏదైనా ప్రాబ్లం అయితే ఆ సెక్టార్లో ఈ స్పేస్కి ట్రాక్టర్లకు డిమాండో ఇన్వెస్ట్మెంటో అన్నది అంత ఈజీగా జరగదు. సో వెదర్ డిపెండెన్సీ ఈ కంపెనీ బిజినెస్కి ఎక్కువగా ఉంది. నెక్స్ట్ కాంపిటేటివ్ ల్యాండ్స్కేప్ అని చూసుకుంటే లిస్టెడ్ కంపెనీస్ కంపేర్ చేసి చూస్తే ఎలా ఉంది ఈ కంపెనీ పర్ఫార్మెన్స్. మార్కెట్ షేర్ జస్ట్ 5% ఉంది ఇండోఫార్మ్, మహీంద్రా ట్రాక్టర్స్ 40%, ఎస్కార్ట్స్ 11%, సోనాలికా 12% ఉంది. రెవెన్యూ అని చూసుకుంటే 375 crores ఇండోఫార్మ్ కంపెనీ యొక్క రెవెన్యూ, మహీంద్రా ట్రాక్టర్స్ 7,348 crores, అలానే ఎస్కార్ట్స్ కుబోటా 7,050 crores, సోనాలికా 6,320 crores. సో దానికి కంపేర్ చేసి చూసినట్లయితే చాలా తక్కువ రెవెన్యూ అన్నది ఈ కంపెనీకి ఉంది. సో వాల్యుయేషన్ మెట్రిక్స్ అని చూస్తే ఈపీఎస్ గ్రోత్ 12% CAGR, డీసెంట్ గ్రోత్ అయ్యింది, డబుల్ డిజిట్ గ్రోత్ ఉంది. పి రేషియో చాలా ఎక్కువగా ఉంది, చాలా ఎక్స్పెన్సివ్ అయింది. ఎందుకంటే మహీంద్రా ట్రాక్టర్స్ 32 PEలో ట్రేడ్ అవుతుంది, ఎస్కార్ట్స్ కుబోటా 40 PEలో ట్రేడ్ అవుతుంది. బట్ ఈ కంపెనీ ఇంత చిన్న రెవెన్యూ మరియు ప్రాఫిట్ మార్జిన్తో 54.43 PEలో ఉంది. ఇది కొంచెం ఎక్కువైంది. అలానే డెట్ టు ఈక్విటీ రేషియో 1.25 ఉండేది 2022 ఎండ్ అని చూసుకుంటే 24 ఎండ్కి 0.95కి వచ్చేసింది. సో ఐపీఓతో వచ్చే డబ్బుతో వాళ్ళు డెట్ని కూడా తక్కువ చేసుకుంటున్నారు. ఆ కారణంగా డెట్ టు ఈక్విటీ రేషియో అన్నది ఫ్యూచర్లో తగ్గుతుంది ఐపీఓ అయిన తర్వాత. సో అది కూడా ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ అని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ గ్రే మార్కెట్ ప్రీమియం, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఇండియన్ మార్కెట్ని చూసినట్లయితే ఐపీఓ గురించి చాలా పెద్ద క్రేజ్ ఉంది. లిస్టింగ్ డే గెయిన్స్ గురించి అందరూ ఇన్వెస్ట్ చేస్తారు.
సో ఆ కారణంగా ఈ కంపెనీ స్మాల్ క్యాప్ కంపెనీ అయినా కూడా 39.4% వరకు, నేను వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు 39% గ్రే మార్కెట్ ప్రీమియం అని చూపిస్తుంది. అంటే మీరు 15,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసినట్లయితే ఆల్మోస్ట్ ఒక 5,000 to 6,000 రూపీస్ వరకు లిస్టింగ్ గెయిన్స్ అవ్వచ్చు అనే ఒక ఎస్టిమేషన్ ఇప్పటికైతే కనిపిస్తుంది. సో మీరేం చేయాలి? ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలా వద్దా? మీరు లాంగ్ టర్మ్ అని చూస్తున్నట్లయితే మహీంద్రా, ఎస్కార్ట్స్, ఏసు, మిగిలిన సొనాలిక ఇలాంటి కంపెనీలంతా లిస్టెడ్ కంపెనీలు, చాలా పర్ఫార్మింగ్ కంపెనీలుగా ఉన్నాయి. అట్ అట్రాక్టివ్ పిఈ రేషియోతో ఆ కంపెనీస్ అన్నది ట్రేడ్ అవుతున్నాయి. సో మీకు ఎస్టాబ్లిష్డ్ కంపెనీలు ఆల్రెడీ ఒక ఆప్షన్లా ఉంది. సో ఈ కంపెనీ అని మీరు చూసుకున్నట్లయితే ఈ కంపెనీ పిఈ అనేది ఎక్కువగా ఉంది. సో మీరు షార్ట్ టర్మ్కి దీన్ని కన్సిడర్ చేయొచ్చు, లాంగ్ టర్మ్కి కాదు. సో మీరు డిసైడ్ చేయండి, షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తారా లిస్టింగ్ గెయిన్స్ గురించి, లేకపోతే లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసే ఎక్స్పెరిమెంట్ మీరు చేయడానికి రెడీగా ఉన్నారా అని. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇలాంటి కాంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ డెఫినెట్గా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.